హైదరాబాద్లో పేద ప్రజలకు పోషకాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 5 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఫోటో కనబడతా ఉంది. ఇందిరమ్మ ఎప్పటికూ గరీబీ హటావ్, అందరూ బాగుండాలనే సంకల్పం కొద్దీ ఆనాడు జాగలు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, రకరకాల కార్యక్రమాలు చేసింది. ఇవాళ తెలంగాణలో మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ పాలన కొనసాగుతోంది. కాబట్టి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఏదో ఒక రకంగా సహకారం ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. పేద ప్రజలు నెలకు 1వ తారీఖు రాగానే కరెంటు బిల్లు ఆయన వచ్చి కరెంటు బిల్లు కట్టకపోతే డిస్కనెక్ట్ చేసే పరిస్థితి నుంచి 200 యూనిట్ల లోపల కాల్చుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటు ఇస్తూ ఉన్నాం. గ్యాస్కు సంబంధించి కూడా మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయినా అందరికీ మళ్ళీ సబ్సిడీ పడతా ఉంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మీ అందరు మహిళలకు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద ఉచితంగా బస్సు సౌకర్యం కలిగజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పొద్దున్నే లేచి ఉపాధి కొరకు ఎక్కడో కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళకు సంబంధించి గతం నుంచి కొనసాగుతున్న మధ్యాహ్న భోజనం 5 రూపాయలకే కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత పొద్దున్నే ఇంత కడుపులా చల్లబడిపోతే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి హరే రామ హరే కృష్ణ వాళ్ళతో, ఎందుకంటే నాణ్యమైన హైజెనిక్ ఆరోగ్యం చెడిపోకుండా ఏదో క్యాంటీన్ పెట్టి ఏది పడితే అది వారేస్తున్నారు అనేటువంటి వాతావరణం రాకుండా క్వాలిటీ నాణ్యతను మెరుగుపరుస్తూ అందరి ఆరోగ్యాలు బాగుండాలనే ఆలోచనతోటి వాళ్ళతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 19 రూపాయలు ఖర్చు అయ్యే టిఫిన్ 5 రూపాయలకు, దాదాపు 30 రూపాయలు ఖర్చు అయ్యే భోజనాన్ని కూడా 5 రూపాయలకు ఇస్తూ సంవత్సరానికి దాదాపు 30-40 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం భరిస్తూ ఇలా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో దాదాపు 60 సెంటర్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు 12-13 కోట్ల ఖర్చు అయింది. అన్నీ కూడా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో పర్మనెంట్ కడతా ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంత సౌకర్యంగా ఉండాలనేటువంటి మినిమం ఫెసిలిటీస్ కలగజేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పేద ప్రజలకు సంబంధించి ఆ ఇందిరమ్మ ఆలోచన ప్రకారంగా అందరూ బాగుండాలనే ఆలోచన కొంచెం నడుస్తుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా ఇప్పుడే అన్న చెప్పినాడు, తెలంగాణ మొత్తం మీద మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్స్ ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్లకు కొత్తగా ఆర్టీసీ సంస్థల బస్సులు ఫ్రీగా తిరగడమే కాదు, ఆర్టీసీ బస్సులను కూడా వాళ్ళతోటి కొనిపించి బస్సు ఆర్టీసీ కిరాయి తీసుకొని వాళ్ళకు పైసలు ఇస్తూ ఉంది. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు, సోలార్ ప్లాంట్లు కాదు ఇంకా రకరకాల వాళ్ళకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇటీవలే నిర్ణయం తీసుకున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మెగ్మా అధికారులతో సమావేశం పెట్టుకొని హైదరాబాద్లోని మహిళా సంఘాలు కొంత ఆర్గనైజేషన్ పరంగా కొంతమంది సభ్యులుగా లేనటువంటి సంఖ్య తక్కువ ఉంది. సభ్యులందరినీ 16 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల దాకా మహిళలందరూ సభ్యులు కావాలని ఈ పండుగ పూట హైదరాబాద్ మహిళల అక్క చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంఘంలో చేరితే ఏమొస్తుంది? సంఘంలో చేరితే మీ అవసరానికి బయట 10 రూపాయలకు వడ్డీ తెచ్చుకునే కాడ వడ్డీ లేకుండా సంఘంలోనే అప్పు తెచ్చుకునే హక్కు ఉన్నది. సంఘం ద్వారా ఇటువంటి క్యాంటీన్ పెట్టుకునే హక్కు వస్తుంది. సంఘం ద్వారా హైదరాబాద్కు ప్రత్యేకించి కోటా కేటాయించి ఆర్టీసీలో హైదరాబాద్ నుంచి కూడా మీ విజ్ఞప్తి మేరకు మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో కిరాయి తీసుకోవడానికి కూడా మరి ప్రతిపాదనతో ముందుకు పోతామనే మాట కూడా సందర్భంగా మనం చెప్తాం. ఇవన్నీ కూడా ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అన్నట్టుగా, తెలంగాణ మహిళలు బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో పోయే ఈ సందర్భంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని రకాల సాంకేతిక విప్లవంతో పాటుగా అన్నిట్లో ముందు అగ్రభాగాన నిలబడి
పోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్దిగా మీ అందరూ ఇంతమంది అనే చెప్పిన జీతాలకు సంబంధించి వాస్తవంగా నేను ఎవరు బ్లేమ్ చేస్తలే. అత్త ఉంది, కొత్త కోడలు వచ్చేటప్పటికి ఖజానంతా ఖాళీ చేసిపోతే కోడలకు ఆలోచన బాగుంది, కానీ గల్లా పెట్టే చూస్తే ఖాళీది, పాపం ఏం చేయాలి అన్నట్టుగా మా పరిస్థితి ఉంది. తప్పకుండా అయినప్పటికీ కూడా తెలివిగల కోడలుగా, తెలివిగల ప్రభుత్వంగా, కాంగ్రెస్ అనుభవపూర్వక ఉన్నటువంటి ప్రభుత్వంగా అన్ని రకాలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ పట్ల కూడా మాకు సానుకూలత ఉన్నది. మీరంతా ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ పరిశుభ్రంగా ఉంచే విధంగా, హైదరాబాద్ సంబంధించి ఎవరికైనా ఇబ్బంది కలగకుండా రాత్రైనా పగలైనా పండుగ అయినా పబ్బమైనా కష్టమైన మీ యొక్క శ్రమ వల్ల ఇలా హైదరాబాద్ బాగుంది అనే పేరు వస్తుంది. మీకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొంత ఓపికగా దయచేసి మీ అందరూ కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కొద్ది కూడా ఉన్నాం. ఏ విధంగా అని ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు పనిచేసేది ఖైరతాబాద్ అయితే పోయి కొల్లూరులో ఇల్లు ఇస్తే లాభం లేదు, ఖైరతాబాద్లోనే ఎట్లా ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన కొంచెం ప్లాన్ చేస్తున్నాం అనే మాట మనం చేస్తూ మరొకసారి